కూలర్ అయితే వైండింగ్ కాలిపోయిందనేసి ఇంకా దాన్ని రిపేర్ చేయించుకోకుండా కొత్త మోటార్ తెచ్చినాము. కొత్త మోటార్ తెచ్చేసి ఇట్లా కప్పు ఆల్రెడీ దానికని కప్పు సేమ్ ఉంటే అదే కప్పుని దీన్ని సెట్ చేసినాము. సెట్ చేసి ఫిట్టింగ్ చేస్తాం. దీనికి ఫిట్టింగ్ చేసేసి చెక్ చేస్తే ఇంకోటి వచ్చేసి ఆసిలేషన్ స్విచ్ మోటార్ వస్తుంది చిన్నది, అది కానీ ఫెయిల్ అయిపోయింటే అది కానీ కొత్తది తెచ్చినాము. మోటార్ ఫిట్టింగ్ చేసేసినాం. దీనికి సాఫ్ట్ అంతా బాగా ఫ్రీగానే ఉంది. ఇది వచ్చేసి చిలిం పట్టింది, దీనికి ఏమన్నా ఒకటి చేస్తాము. ఇది లేకపోతే తుప్పు పట్టిపోతుంది కాబట్టి దీనికి ఏం చేస్తామంటే ఇట్లా అట్లే పెట్టి తుప్పు పట్టింది కాబట్టి ఒక రౌండ్ అంతా టేప్ కొట్టేసి మళ్ళీ దానిపైన వైర్ వేస్తాము. ఏమైనా షాక్కి కొట్టుకోకుండా. ఇవి కూలర్ స్విచ్లు కానీ ఫెయిల్ అయిపోయింటే 3 కూలర్ స్విచ్లు కానీ కొత్త వేసేసినాము. ఇది వైరింగ్ కానీ సరిగ్గా లేకపోతే వైరింగ్ కానీ చేసేసినాం. దీనికి ఇది కంప్లీట్ చెక్ చేస్తాం. దీనికి రన్నింగ్ చేస్తున్నాము, చూస్తాం. ఫస్ట్ మనం రన్నింగ్ చేసేసిన తర్వాత మనం ఫిట్టింగ్ చేసుకుంటే మనకు కానీ టెన్షన్ ఉండదు. ఫ్యాన్ అయితే రన్నింగ్ అవుతుంది, సౌండ్ గిౌండ్ ఏం లేదు. నీట్గా సమస్య అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీనికి వాటర్ వేసి ఫినిషింగ్ పెట్టి చెక్ చేస్తే మన పని అయిపోతుంది. లోపల పెట్టేసి దీన్ని అంతా ఫిట్టింగ్ చేసి మ్యాట్ గిట్లన్నీ రెడీ చేసేసినాము. కంప్లీట్ అయిపోయింది వర్క్ ఇది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.